కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుల మహాగణుడ పరిశుద్ధుడ నిత్య నివాసం దేవాని స్తోత్రం. ఉదయకాలం మొదలుకుని ఇంతవరకు మీ కాపుదలలో మమ్మల్ని కాపాడినారు, భద్రపరిచినారు. యూట్యూబ్ చేస్తుండగా అనేకులు రక్షణ మార్గం దయచేయండి ప్రభా. నిత్య రాజ్యంలోకి వారసులు ఒకటి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 118 ఒకటో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడే, ఆయన కృప నిరంతరమును నిలుచునని ఇశ్రాయేలీలు అందరుగాక. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఆయన కృపను మనం చూస్తున్నాం. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉండునని దేవుని వాక్యంలో రాయబడింది. అదే అంత మాత్రమే కాక కీర్తన గ్రంథం 65:11 వచనంలో మరి దేవుని వాక్యంలో రాయబడింది, మరొక సంవత్సరము దయాకిరీటముగా దేవుడు దయచేయును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే ఈ కృపను గురించి మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 54:10 వచనములో పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప విడిచిపోదు, నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యం రాయబడింది. తర్వాత కీర్తన గ్రంథం 89:24లో నా విశ్వాసత కృపతో నిండి ఉన్నది అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే 118:13 వచనములో ఆయన సహాయకుడు, ఆయన ఎవరో సహాయకుడు. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే యెషయా గ్రంథం 41:9-10 వచనాలలో ఆయన సహాయం చేయవాడు ఆయనే అని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన అపోస్తల కార్యం 26:22 వచనంలో యెహోవా వలన నీకు సహాయము కలుగును అని అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర 2 కొరింథీయులు 1:3 వచనంలో ఆయన సహాయం చేయవాడు అని దేవుని ఆదరణకర్త అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా కీర్తన గ్రంథం 119:105లో ఆయన వెలుగుగా ఉండేవాడు. కీర్తన గ్రంథం 121:7 వచనంలో ఆయన నిన్ను కాపాడువాడుగా ఉంటున్నాడు. యెర్మయా గ్రంథం 1:6 వచనంలో నేను బాలుడను, శక్తి చాలదు అని యెర్మయా ప్రవక్త సెలవిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఇంతవరకు మనం చూడగలిగినాము ఆయన కృపను గురించి, ఆయన కృప నిరంతరం ఉంటుంది అని మనం చూడగలిగినాం. పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిలను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి రెండవదిగా ఆయన నీకు నాకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 22:6 వచనంలో ఆయన బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు అని రాయబడింది. కాబట్టి ఎటువంటి మార్గం ఆ త్రోవ ఎటువంటి త్రోవ అంటే సామెతలు 15:24 వచనంలో జీవ మార్గము, ఆ యొక్క మార్గం ఎటువంటిది? జీవ మార్గము. కీర్తన గ్రంథం 16:11 వచనంలో నా సన్నిధానములో సంపూర్ణ సంతోషములు, నా కుడి చేతులు నిత్య సుఖములని కలవు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 14:6 వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు పరలోక రాజ్యమునకు చేరలేని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక యోహాను సువార్త 10:11 వచనంలో జీవం ఇచ్చుటకును ఆ సమృద్ధిగా ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చేదని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది
ఆదికాండం 18-19 వచనంలో మరి అబ్రహాముతో దేవుడు జీవ మార్గమును మరి తెలియజేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తనల గ్రంథం 77-13 వచనంలో మరి ఇశ్రాయేలులకు పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12-14లో పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు అనే దేవుని వాక్యం రాయబడింది. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10-19 వచనములో జీవ మార్గమును నేను నీకు ప్రతిష్ఠించి తిని అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది మత్తయి సువార్త 5-8 వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మొట్టమొదటిగా ఆయన కృప నిన్ను నన్ను విడిచినదిగా ఉంటున్నది. రెండోదిగా మనం చూసినట్లయితే బాలుడు నడవలసిన మార్గం త్రోవను వారికి నేర్పుము. కాబట్టి మనం త్రోవలు అనగా మార్గములు మనం చూడగలిగినాం. మూడవదిగా దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 107 వచనంలో చక్కని మార్గమును వారికి బోధించుతుని. కాబట్టి చక్కనిది శాంతి వర్ధమైనది దేవుడు నీకు నాకు బోధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యెషయా గ్రంథం 59-8 వచనంలో అదేంది, వారు వంకర త్రోవలు వారికి సంభవించును, అయితే శాంతి వర్తనను వారు ఎరుగరు అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 8-20 వచనంలో నీతి మార్గమును నీతి మార్గం అని రాయబడింది. ఈ లోకంలో నీతివంతుడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రోమపత్రిక 3-11 వచనంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా సామెతలు 4-11 వచనంలో యథార్థవంతులు ఆయన ఇష్టమైన త్రోవలలో నడుచును అని రాయబడింది. కాబట్టి సహోదర యథార్థవంతులు ఎవరు? యథార్థవంతులు సామెతలు 4-11 వచనంలోను, యెషయా గ్రంథం 66-3 వచనంలో రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు తన ఇష్టమైన త్రోవలో నడిచినారు. యోహాను సువార్త 4:42 వచనంలో మరి ఆ యొక్క సమరయ పట్టణానికి వెళ్ళి అనేకులను తీసుకొని వచ్చింది. వారైతే ఈయన నిజముగా లోకరక్షకుడని ఆయన నమ్ముకున్నట్టుగా మనం చూడదు. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మరి ఇంకా జీవ మార్గాన్ని వెళ్ళినామా, ఆయన కృపను ఎరిగినామా? కృపను ఎరిగినంటే దేవుని స్తోత్రాలు. ఇంకా ఆయన మార్గములు ఆయన త్రోవలు తెలుసుకోకుంటే ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు ఆయన త్రోవ నీకు తెలియజేయటకాయ పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన సెలవిచ్చిన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని దేవుని వాక్యం రాయబడింది. అందుకొరక కీర్తన గ్రంథంలో రాయబడింది, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అని దేవుని మరి పాటలో రాయబడినట్టుగా మనం చూడాలి. కాబట్టి సోదర ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా నిన్ను నన్ను ఆ మార్గంలో నడిపించాలని, జీవ మార్గంలో నడిపించాలని, యథార్థమైన మార్గంలో నడిపించాలని, పరిశుద్ధమైన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నారు. నువ్వు ఎటువంటి వాడైనా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నా పాపాలు కడుగు, నా కొరకాయని మీరు పరలోకం వదుకుని భూలోకానికి వచ్చారు, కలువడి చెరువులో బలైనారు, రక్తం కార్చినారు, చనిపోయినారు, సమాచారపడినారు, తిరిగి లేచినారు, తిరిగి రాబోతున్నారు. ప్రభా నేనుండు స్థలంలో మీరుండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం ప్రకారం నన్ను కూడా రక్షించు ప్రభు అని నమ్మకం ఉంచితే సార్, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును ఆత్మరక్షణ పొందగలరు. ప్రభు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్.